ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిచ్చారు. ఏబీ వెంకటేశ్వరరావు గారికి డీజీపీ గుప్తా గారు ఒక కీలకమైనటువంటి బాధ్యతను అప్పజెప్పబోతున్నారు. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి సైన్యానికి ఇక ఇత్తడే అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎటువంటి బాధ్యతలు గుప్తా గారు ఏబీ వెంకటేశ్వరరావు గారికి ఇవ్వబోతున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సి రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. డీజీపీ గుప్తా గారు జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కిస్తూ ఏబీ వెంకటేశ్వరరావు గారికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. ఇటువంటి బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఒకటైతే చెప్పచ్చు, కీలకమైనటువంటి బాధ్యతలు అయితే అప్పజెప్పేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ఒక పోరాటం ఆయన చేశారు, న్యాయ పోరాటం చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. ఆయన చేసినటువంటి నేరం ఏంటి అని అంటే ఎవరు చెప్పరు. కానీ ఆయన మాత్రం ఈ 5 సంవత్సరాల పాటు, దాదాపు 4.5 సంవత్సరం పాటు ఆయన తన ఐపీఎస్ విధుల నుంచి పక్కన ఉండాల్సినటువంటి పరిస్థితి. అంతేకాదు ఆయన అనేకమైనటువంటి అవమానాలు పడ్డారు బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ అనేది ఆయన యొక్క అభిప్రాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇమీడియట్గా సస్పెండ్ చేయించింది ఒక ఐపీఎస్ ఆఫీసర్, అందులో సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్. ఆయన్ని టార్గెట్గా చేసి ఆయన్ని సస్పెండ్ చేయించారు. దానికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఆయన్ని వెంటాడారు అని అంటే మళ్ళా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వస్తుంది. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఆయన మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదో దాచించారు, లేదంటే ఆయన ఏదో చేశారు అనేది ఆయన్ని వెంటాడారు జగన్మోహన్ రెడ్డిని అనేది ఒకటి. తర్వాత ఈ కోడికత్తి కేసులో కానీ వీటన్నిటిలో కూడా అప్పుడు తనకు అనుకూలంగా చేయలేదు అనేది ఒకటి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన ఉన్నారు. మొత్తం ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర నుంచే వెళ్తుంది, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద అప్పటి నుంచి చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ నుంచి ఏదో పరికరాలని అనఫిషియల్గా కొనుక్కొచ్చారు అనేటువంటి దాంతో ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఆ కేసుని ప్రూవ్ చేయలేకపోయారు. సుప్రీంకోర్టు దాకా ఆయన పోరాడారు, న్యాయ పోరాటం చేశారు, ప్రూవ్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా, అంతరంగం ఉంది కదా, న్యాయ వ్యవస్థ మీద పోరాడుతున్నారు కదా, అదే అమరావతి రాజధాని మీద కూడా పోరాడుతున్నారు. మరి అలాంటి సీనియర్ అడ్వకేట్స్ ఉన్నటువంటి సీనియర్ ప్రభుత్వమే సీనియర్ అడ్వకేట్స్ అక్కడ ఆల్రెడీ ఏఏజీ ఉన్నారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు కదా. సో ఈ న్యాయ వ్యవస్థ మీద ఒక ప్రభుత్వం పోరాడలేకపోయింది ఏబీ వెంకటేశ్వరరావు మీద. ఏబీ వెంకటేశ్వరరావు గెలిచారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీసుకొచ్చు కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏ తప్పు చేయలేదు, ఎందుకు సస్పెండ్ చేస్తారు, మీరు విధుల్లోకి తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇస్తే ఆ ఆర్డర్ ప్రకారం అనివార్యంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆయన్ని. మళ్ళీ విధుల్లోకి తీసుకొని ఆయన్ని అదేదో స్టేషనరీ దానికి వేసేసి ఇమీడియట్గా మళ్ళీ సస్పెండ్ చేశారు రెండోసారి. ఎందుకు సస్పెండ్ చేశారంటే వాళ్ళు చెప్పిన కాజ్ ఏంటంటే ఈ పరికరాలు కొనుగోలు దాని మీద ఫస్ట్ టైం అభియోగాలు బాబుతో సస్పెండ్ చేశారు కదా, సేమ్ అదే కారణాలతోటి ఆయన్ని మళ్ళీ సస్పెండ్ చేశారు రెండోసారి కూడా, సేమ్ అదే కారణాలతోటి. సో దాని మీద మళ్ళీ ఆయన క్యాట్కి వేయటం జరిగింది, సెంట్రల్ అదే ట్రిబ్యునల్కి ఏసీ ఎట్టకేలకు పోరాడి ఆయన గెలుచుకున్నారు. పోరాటం గెలిచారు, అంటే న్యాయ పోరాటం చేశారు. ఆయన న్యాయ పోరాటంలో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి మీద ఈయన సాధించినటువంటి ఒక పెద్ద విజయంగా చెప్పచ్చు. ఒక ఐపీఎస్ తలుచుకుంటే ఒక ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేడు మనం నిజాయితీగా ఉన్నప్పుడు అనేది నిరూపించాడు ఏబీ వెంకటేశ్వరరావు. సో అలాంటి ఏబీ వెంకటేశ్వరరావుకి ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాలి, ఖచ్చితంగా పోస్టింగ్ ఇవ్వాలి. ఎందుకంటే క్యాట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఆ క్యాట్ ఆర్డర్స్ తీసుకెళ్ళి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఇస్తారు. ఎలక్షన్ కమిషను ఆదేశాలు జారీ చేస్తే ఎలక్షన్ కమిషను ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కదా మొత్తం యంత్రాంగం మొత్తం కూడా. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి ఆయనకి అనే దాని మీద ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎక్కడ ఇచ్చే అవకాశం ఉందనేది కూడా చర్చ జరుగుతుంది. ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీద ఏ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ మీద జరగనటువంటి విధంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆయనకి ఇచ్చేటువంటి పోస్టింగ్ మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే టీం కూడా వెయిట్ అండ్ సీ అన్నట్టుగా ఉంది. ఆయనకు గనక కీలకమైనటువంటి పోస్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి కొంత
జగన్మోహన్ రెడ్డి కలుక్కుమనే అంటే ఒక ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పి మనం డీజీపీ చెప్పచ్చు. గారిని మార్చారు, డీజీపీ గారి పైన వేటు వేశారు, కొత్త డీజీపీని తీసుకొచ్చారు. అదే ఒక తలకాయ నొప్పిగా మారింది అనుకుంటే. ఫస్ట్ 2 దెబ్బలు మిగతా వాళ్ళని మార్చినా మార్చకపోయినా డీజీపీ ఆయన్ని మార్చడం, ఎవరిని డీజీపీని, 2 అమ్మిరెడ్డి డిఐజీ అనంతపురం అంటే రాయలసీమ మొత్తానికి ఆల్మోస్ట్ ఆయనే డిఐజీ, వాళ్ళిద్దరిని మార్చడం అనేది జగన్మోహన్ రెడ్డికి కలవరపాటు. ఇప్పుడు మళ్ళా వెంకటేశ్వరన్ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరన్ కనుక కీలకమైనటువంటి పోస్టులో ఎన్నికల విధుల్లో కనుక వేస్తే ఇప్పుడు ఆయనకి డిజిగ్నేషన్ తగ్గట్టు పోస్ట్ అయితే ఇవ్వాలిగా. ఇప్పుడు ఆయన డిజిగ్నేషన్ తగ్గట్టు పోస్ట్ అంటే నిన్న మొన్నటి వరకు అసలు డీజీపీగా వచ్చే అవకాశం ఆయనకే ఉంది, అంత సీనియర్ ఐపీఎస్ ఆయన అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి వార్తలు వచ్చినటువంటి పోస్ట్ అసలు డీజీపీ గారే దగ్గరుండి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇస్తున్నారు. అంటే డీజీపీ ఇవ్వడానికి లేదు కదా, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఏ ఆర్డర్ ఇస్తుందో ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఏ ఆర్డర్స్ ఇస్తుంది? ఎన్నికల్లో కీలకమైనటువంటి పోస్టులే ఇస్తుంది, ఎందుకంటే ఎన్నికలు సజావుగా జరగాలి కాబట్టి. ఎఫిషియెంట్ ఆఫీసరు, ఆయన న్యాయ పోరాటం చేసి గెలిచినటువంటి ఆఫీసరు కాబట్టి కీలకమైనటువంటి పోస్టే ఇవ్వాలి. ఆ పోస్ట్ ఇస్తే ఎక్కడ ఏ పోస్ట్ ఇచ్చినా కానీ కీలకంగానే మారుతారు ఆయన. సో ఆయనకి ఏదైనా కీలకం పోస్ట్ ఇస్తే ఇప్పుడు డీజీపీ ఆల్రెడీ ఆయన ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆయన. సో ఆయన కంటే కూడా ఈయనకి లోకల్గా ఎవరు ఏంటి తెలుసు కాబట్టి ఆయన కోఆర్డినేటర్గానో లేదంటే ఒకవేళ కోఆర్డినేటర్గా అలాంటి బాధ్యతలు అప్పచెప్పారు అనుకోండి, టోటల్గా లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ చూసుకోమని చెప్పి అప్పచెప్పారు అనుకోండి ఏబి వెంకటేశ్వర గారికి. అప్పుడు ఏముంది, ఎక్కడెక్కడ డబ్బులు తరలిస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు చూడండి, కొన్ని వందల కోట్ల రూపాయలు బయటకు వస్తున్నాయి. ఎక్కడ పెట్టినా కంటైనర్లే, ఎక్కడ పెట్టినా లారీలే. ఇప్పుడు వస్తే కొన్ని లారీల్లో 4 లారీల్లో డబ్బులు తరలిస్తున్నారు అంటున్నారు. వీటన్నిటిని కట్టడి చేసే అవకాశం ఉంది. అలాగే పెద్ద పెద్ద గోడౌన్స్లో మద్యాన్ని డంప్ చేసి పెట్టున్నారు. ఇవన్నీ బయటపడేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ చీఫ్ కాబట్టి ఆయనకి ఇవన్నీ అవగాహన ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగడానికి ఆయన డ్యూటీస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎన్నికల కమిషన్కి. ఎన్నికల కమిషన్ ఆ యాంగిల్లో కనుక ఆలోచిస్తే ఆయనకి డెఫినెట్గా ఎన్నికల కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పచెప్పి డీజీపీకి ఈక్వల్గా బాధ్యతలు కనుక అప్పచెప్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సినిమా ముందే అయిపోయినట్టే. ఓకే, అంటే సినిమా అంటే వేరే విధంగా కాదు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగకుండా హింసాత్మక ఎన్నికల దిశగా తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది కదా, దానికి ఫుల్ స్టాప్. పోలింగ్ తేదీ రోజు కూడా అంటే పోలింగ్ జరిగే రోజు కూడా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా ఈసీ ఇప్పటికే అక్కడ కొంతమంది అధికారులకి హెచ్చరించినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే చేశారు, ఆల్రెడీ చేశారు, రివ్యూ చేశారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక 5 జిల్లాలకు సంబంధించిన ఐపీఎస్లకు వార్నింగ్ ఇచ్చారు సున్నితంగా, ఆల్రెడీ అయిపోయినాయి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈయన గనక ఏబి వెంకటేశ్వరరావు గారికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్తే మాత్రం కంట్రోల్లో ఉంటారు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.